ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలవుతోంది. నామినేటెడ్ పదవుల్లో కొన్నింటిని ఇప్పటికే ప్రకటించారు. కొందరు ఆశావాహులు తమకు కూడా నామినేటెడ్ పోస్టులు దక్కుతాయని ఎదురుచూస్తున్నారు. 3వ విడతలో నామినేటెడ్ పోస్టులు ఎవరికి దక్కుతాయోనని టెన్షన్గా ఎదురుచూస్తున్నారు నేతలు. మరోవైపు అధినేత చంద్రబాబుకు నామినేటెడ్ పోస్టుల వ్యవహారం తలనొప్పిగా మారిందనే టాక్ వినిపిస్తోంది. ఏపీ కూటమి ప్రభుత్వంలో తాజాగా సీఎం, డిప్యూటీ సీఎం 3వ విడత నామినేటెడ్ పదవుల విషయంలో చర్చించుకున్నట్టు సమాచారం. ఎన్నికల్లో గెలుపు కోసం పనిచేసిన 3 పార్టీల నేతలు నామినేటెడ్ పోస్టుపై ఆశలు పెట్టుకున్నారు. తొలి విడతలో 21 మందికి, రెండో విడతలో 59 మందికి నామినేటెడ్ పదవులు ఇచ్చారు. 3వ విడత నామినేటెడ్ పదవుల విషయంపై 3 పార్టీల నేతల జాబితా పరిశీలన జరుగుతోంది. మూడో విడత నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కోసం టీడీపీ నేతలు మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగూల్ మీరా, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, యామిని బాల, కొమ్మలపాటి శ్రీధర్, వర్మ, ప్రభాకర్ చౌదరి, సుగుడమ్మ వంటి వారు ఎదురు చూస్తున్నారు. ఏపీలో ఇంకా 60కి పైగా కార్పొరేషన్లు భర్తీ చేయాల్సి ఉందని అంచనా. జనసేన నుంచి మాల్యాద్రి, దారపునేని నరేంద్ర, ఏవి సుబ్బారెడ్డిలు పదవులు ఆశిస్తున్నారు. అదేవిధంగా బీజేపీ నేత పాతూరు నాగభూషణం, అన్నం సతీష్, బాజీ, కోలా ఆనంద్ వంటి పేర్లు రేసులో ఉన్నాయి. జనసేన నుంచి అమ్మిశెట్టి వాసు, రాయపాటి అరుణ, రామకృష్ణ, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికీ కూటమి ప్రభుత్వంలో ఉన్న నేతలు కాకుండా మరికొందరు నేతలు కూటమి పార్టీలో చేరుతారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తవారు పదవులను ఆశించే వస్తారనే వాదన బలంగా ఉంది. ఏపీలో ఉన్న నామినేటెడ్ సీట్లకు 3 పార్టీల నేతలు పోటీ పడుతూ ఉండడంతో ఒకంత గందరగోళం ఏర్పడింది. నేతల్లో అసంతృప్తి కలగకుండా 3వ విడతలో ఎవరికి స్థానం కల్పించాలనే దానిపై టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు గట్టి కసరత్తు చేస్తున్నారంట. 3వ విడతలో నామినేటెడ్ పదవులు ఎవరికి వరిస్తాయో చూడాల్సిందే. ఏపీ కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టుల భర్తీలో 4వ విడత కూడా ఉందనే మాట వినిపిస్తోంది.